ఫైనల్లీ గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసింది. డెఫినెట్లీ ఒక శంకర్ గారి ఫిలిం మార్క్ కనిపించింది ట్రైలర్లో. ఇండియన్ 2 మూవీ చూసిన తర్వాత గేమ్ చేంజర్ మూవీ మీద హోప్స్ పోయాయి నాకైతే. టీజర్ కూడా నాకు అంత గొప్పగా ఏం అనిపించలేదు. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఓకే, మూవీ మీద హోప్స్ పెట్టుకోవచ్చు, కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే శంకర్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ వైబ్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకే ఒక్కడు శివాజీ వైబ్స్ అయితే బాగా కనిపించాయి ట్రైలర్లో. రామ్ చరణ్ 4 డిఫరెంట్ లుక్స్లో కనిపించాడు ట్రైలర్లో. ఒకటేమో ఫాదర్ గెటప్ అయితే ఇంకోటేమో కొడుకు గెటప్. ఆ కొడుకు గెటప్లో 3 డిఫరెంట్ లుక్స్లో కనిపించారు. ఒకటేమో ఐఏఎస్ ఆఫీసర్గా, ఇంకోటేమో ఐపీఎస్ ఆఫీసర్గా, ఇంకోటేమో స్టూడెంట్గా ఉన్నప్పుడు లుక్ కనిపిస్తుంది. కియారా అద్వానీకి మూవీలో అంత ఇంపార్టెంట్ రోల్ ఉన్నట్టు ఏం అనిపించట్లేదు. బట్ షీ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ ద ట్రైలర్. ఆ సాంగ్స్, విజువల్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ అయితే థియేటర్స్లో ఫ్యాన్స్కి ఐఫీస్ట్ అయ్యేలాగా ఉన్నాయి. ఇక ఎస్జే సూర్య గారి గురించి కొత్తగా చెప్పేదే ఉంది. యాజ్ యూజువల్ ఇరగదీశాడు ఆయన క్యారెక్టర్లో. ఇంకా శ్రీకాంత్ గారు, సముద్రకని గారు, రాజీవ్ కనకాల గారు, ఇలా చాలామంది సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. సునీల్ గారు, బ్రహ్మానందం గారు కూడా కనిపించారు ట్రైలర్లో. ఇక ట్రైలర్లో తమన్ మ్యూజిక్ అయితే నాకు అంతకేం అనిపించలేదు. సాంగ్స్ కూడా ఒకటి తప్ప రిమైనింగ్ నాకేం అంతగా ఎక్కలేదు. మూవీలో స్టోరీ కొంచెం రొటీన్గానే ఉండేలా అనిపిస్తుంది. రామ్ నందన్ వాళ్ళ ఫాదర్ అప్పన్న ప్రజలకు మంచి చేయాలని ఒక పార్టీ స్థాపిస్తాడు. కానీ కొంతమంది ఆయన బ్యాక్ స్టాప్ చేసి ఆయన దగ్గర నుంచి పార్టీని లాగేసుకుని ఆయన చంపేస్తారు. రామ్ నందన్ పెద్దవాడయ్యి వాళ్ళ నాన్న ఆశయాన్ని నెరవేర్చడం కోసం పనిచేస్తూ వాళ్ళ నాన్నని మోసం చేసి చంపేసిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటాడేమో అనిపిస్తుంది. ఈ ప్రాసెస్లోనే తను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవుతాడు. తర్వాత రామ్ నందన్ వాళ్ళ మదర్గా అంజలి గారు యాక్ట్ చేశారు. ఆవిడ ప్రెజెంట్ డే స్టోరీలో కూడా బ్రతికే ఉంటారని అర్థమవుతుంది ట్రైలర్లో. సో స్టోరీ ఇలా ప్రెడిక్టబుల్గానే ఉండేలా ఉంది. ట్విస్ట్లు ఏమైనా ఉంటాయేమో చూడాలి. ఒకవేళ రొటీన్ స్టోరీని అయినా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, ఎగ్జిక్యూషన్తో ఇంట్రెస్టింగ్గా చూపించవచ్చు శంకర్ గారు. మూవీ టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ మీద. డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు. కాకపోతే దానికి తగినట్టుగా ప్రమోషన్స్ చేయట్లేదు అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు సోలో లీడ్గా ఆల్మోస్ట్ 6 years తర్వాత వస్తున్న సినిమా ఇది. దగ్గర 450 crores బడ్జెట్ అంటున్నారు. అంత బడ్జెట్ని రికవర్ చేయాలంటే ఒక తెలుగు స్టేట్స్లో కలెక్షన్స్ సరిపోవు. అసలే ఇప్పుడు తెలంగాణలో బెనిఫిట్ షోస్, టికెట్ రేట్స్ పైన హైక్స్ లేవంటున్నారు కదా. కాబట్టి నార్త్లో కూడా మూవీ హిట్ అయితేనే కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే పాన్ ఇండియా వైడ్ రామ్ చరణ్కున్న క్రేజ్ని మూవీ టీం సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది. ఇంకా మూవీ రిలీజ్కి హార్డ్లీ 1 week ఉంది. బట్ ప్రమోషన్స్ అయితే ఏం చేయట్లేదు నార్త్ ఇండియాలో. ఇక ముందేమైనా చేస్తారేమో చూడాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే నార్త్లో ప్రమోషన్స్ చేసేలా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇంకా తెలుగులోనే ప్రమోషన్స్ సరిగ్గా స్టార్ట్ చేయలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు. మరి ఏం చేస్తారో చూడాలి. ఓవరాల్గా నాకైతే ట్రైలర్ నచ్చింది. మూవీ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసింది. గేమ్ చేంజర్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.